22 వరకు కూడా బెయిల్ మంజూరు చేస్తూ ₹1,00,000 పూచికత్తు అదేవిధంగా ₹15,000 బాండ్ పైన ఆయనకు బెయిల్ మంజూరు చేస్తూ కూడా ఒక స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. కానీ ఎక్కడ కూడా ఈడీ తన ప్రయత్నాన్ని ఆపలేదు. వరుసగా ఆయనకు ఈడీ విచారణకు రావాల్సిందిగా నోటీసులు ఇస్తూనే వచ్చారు. తాజాగా ఆయన ఈరోజు సుప్రీంకోర్టు హైకోర్టుకు వెళ్లారు. హైకోర్టులో కూడా అదే పరిణామాలు చోటు చేసుకున్న హైకోర్టు ఎక్కడ కూడా తాము ఉపశమనం కల్పించలేమో, అరెస్టు చేయకుండా ఎక్కడా చూడలేమని అంశాన్ని చెప్పింది. మరోవైపు ఈడీ అధికారుల యొక్క తీరును కూడా అడిగింది. ఖచ్చితంగా ఈ కేసుకు సంబంధించి ఏప్రిల్ 22 వరకు కూడా దీనిపైన స్పష్టమైన అంశాలు కూడా ఎందుకు అరెస్ట్ చేస్తున్నారో దానికి కావాల్సిన అంశాలను కూడా పేర్కొనాలని కూడా ఈడీ అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. అనంతరం కేసు ముగిసింది. మరోసారి ఈడీ అధికారులు నేరుగా సీఎం కేజ్రీవాల్ నివాసానికి వెళ్లారు. కేజ్రీవాల్ని ప్రశ్నించారు. అనంతరం కేజ్రీవాల్ని అరెస్ట్ చేస్తున్నట్టు కూడా ఒక ప్రకటన కూడా కాసేపటి క్రితమే సతీష్ మనకు చాలా స్పష్టంగా తెలుస్తోంది. మద్యం పాలసీలో ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ను అరెస్ట్ చేసినటువంటి ఈడీ అధికారులు దాదాపు 12 మంది అధికారులతో కూడినటువంటి బృందం కూడా వెళ్లారు. కేజ్రీవాల్ ను అరెస్ట్ చేశారు. ఆయన ఫోన్ కూడా సీజ్ చేసినటువంటి పరిస్థితి. నెక్స్ట్ ఈడీ అధికారుల ఏ రకంగా ఉండబోతోంది, వాళ్ళ ప్రొసీజర్ ఏంటి, ఇవాళ అంటే అరెస్టు తర్వాత జరగబోయేటువంటి పరిణామాలు ఏంటి? ఖచ్చితంగా శ్రీహరి గారు, ఇప్పుడు ఉన్న పరిస్థితులు తాజాగా మొదట ఆయన రాజీనామా చేయాల్సి ఉంటుంది. రాజీనామాకు సంబంధించి గవర్నర్ దగ్గరికి అరవింద్ కేజ్రీవాల్ గవర్నర్ యొక్క అపాయింట్మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది. మొదట ఈడీ అధికారులు కూడా నేరుగా అరవింద్ కేజ్రీవాల్ ఒకవేళ అపాయింట్మెంట్ తీసుకుంటే నేరుగా ఆయనను రాజ్భవన్కి తీసుకెళ్తారు. అక్కడే గవర్నర్ సక్సేనా ఉన్నారు. వారికి ఒక లేఖను కూడా ఇవ్వాల్సి ఉంటుంది. ఎందుకంటే అధికారికంగా ఈడీ అధికారులు అరెస్టు చేస్తున్నామనే అంశాన్ని కూడా గవర్నర్ దృష్టికి తీసుకెళ్తారు. గవర్నర్ దగ్గర ఆయన రాజీనామా తీసుకొని ఆయన అప్రూవల్ ఆమోదం పొందిన వెంటనే నేరుగా ఆయనను ఎన్ఫోర్స్మెంట్ కార్యాలయానికి తీసుకురాబోతున్నారు. కార్యాలయంలోనే ఈ రాత్రి అంతా ఉంచబోతున్నారు. రేపు తిరిగి రౌజన్యూ కోర్టులో రేపు మధ్యాహ్నానికి ఆయనను అక్కడ హాజరుపరిచే అవకాశాలు కూడా చాలా స్పష్టంగా ఉన్నాయి. ఇదంతా తదంగా నడిచేందుకు దాదాపు ఇంకో 2-3 గంటలు పట్టే అవకాశం కూడా ఖచ్చితంగా ఉంది. ఆయన మొదట రాజ్భవన్ నుంచి నేరుగా ఈడీ కార్యాలయం తీసుకొచ్చి ఈ రాత్రంతా కూడా ఈడీ కార్యాలయం ఉంచబోతున్నారు. అనంతరం కార్యాలయం తీసుకొచ్చిన తర్వాతకి మొదటగా ఆయన వైద్య పరీక్షలు కూడా నిర్వహించబోతారు. వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం నేరుగా రేపు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల లోపు ఆయన కోర్టులో కూడా ఈడీ అరెస్ట్ చేసింది. మద్యం కుంభకోణానికి సంబంధించినటువంటి వ్యవహారంలో ఆయన ప్రధాన సూత్రధారిగా, ఆయన ఆలోచనల్లో నుంచే ఈ మద్యం పాలసీ, కొత్త మద్యం పాలసీ ప్రైవేటు వ్యక్తులకు లబ్ధి చేకూరేలా వాళ్ళు దీనికి సంబంధించినటువంటి ప్రణాళికను సిద్ధం చేసుకున్నారు. అందులో భాగంగానే ముందస్తు కసరత్తు చేశారు. ప్రైవేటు వ్యక్తులతో చేతులు కలిపి ఆదాయ మార్గంగా మలుచుకునేందుకు వీలుగా పాలసీని కూడా రూపొందించారు. అందుకనుగుణంగానే మద్యం